నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆఫీస్ ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఈసీకి నివేదిక పంపింది. హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ఏడీజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో సిట్ నియామకం చేపట్టబోతుంది. ఏపీలో ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఘర్షణలు నివురుగప్పిన నిప్పులుగా ఉండడం, పలుచోట్ల ఇంకా 144 సెక్షన్ కొనసాగుతుండటం, మళ్లీ ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో జూన్ 19 వరకు కేంద్ర బలగాలు అక్కడే ఉండాలని ఈసీ కేంద్ర హోంశాఖను ఆదేశించింది. జూన్ 4న ఫలితాల అనంతరం హింస చెలరేగే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఉన్న 25 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఫలితాలు వెలువడిన తర్వాత 2 వారాల వరకు కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ఏపీలో మళ్లీ అల్లర్లు చెలరేగవచ్చన్న కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. జూన్ 19వ తేదీ వరకు పోలీసు బలగాలను అప్రమత్తంగా ఉండాలని ఈసీ సూచించింది.